మీ కంచెల్లో అన్నము, పప్పు, కూరగాయలు, పెరుగు ఉన్నాయనుకోండి. వీటిలో మాంసకృతుల కోసం అంటే ప్రోటీన్ కోసం ప్రధానంగా దేనిపై ఆధారపడతారు అంటే చాలామంది వెంటనే పప్పు అని చెప్తారు. కానీ ఇది పూర్తి నిజం కాదు. ఎందుకో ఇవాళ తెలుసుకుందాం. పప్పులో ప్రోటీన్ ఉంటుంది, కానీ పప్పు కేవలం ప్రోటీన్ ఆహారం మాత్రమే కాదు. కార్బోహైడ్రేట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. 100 గ్రామ్స్ వండిన పప్పులో సుమారు 7 నుంచి 9 గ్రాముల ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. అలాగే 100 గ్రాములు వండిన రాజ్మాలో సుమారు 9 నుంచి 10 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇక 100 గ్రామ్స్ పచ్చి బఠానీలో సుమారు 5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇక శనగపిండిలోను వేయించిన శనగల్లో సుమారు 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కానీ మనం ఒకేసారి 100 గ్రామ్స్ శనగపిండి లేదా 100 గ్రామ్స్ వేయించిన శనగలు తినలేం కాబట్టి వాటి ద్వారా మనకు లభించే ప్రోటీన్ కూడా అంత ఎక్కువగా ఉండదు. రోజుకు శరీరానికి అవసరమైన మొత్తం ప్రోటీన్ను ఈ పప్పుల నుంచి మాత్రమే పొందడం సాధ్యం కాదు. కానీ ఇవి చాలా మంచి ఆహారాలే. ఎందుకంటే ఇవి ప్రోటీన్తో పాటు పీచు పదార్థము, ఖనిజాలు, విటమిన్స్ మరియు శరీరానికి అవసరమైన ఇతర పోషకాలను కూడా అందిస్తాయి. సో మన భోజనంలో ప్రోటీన్ పరిమాణాన్ని పెంచాలి అంటే పప్పు లేదా పెసరట్టుతో పాటు టోఫు, పన్నీరు లేదా సోయా వంటి అధిక ప్రోటీన్ ఆహారాలను కూడా చేర్చుకోవాలి. ఇలా చేస్తే మన భోజనం మరింత సమతుల్యంగా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. గుర్తుంచుకోండి, ప్రతి ప్రోటీన్ ఉన్న ఆహారం అధిక ప్రోటీన్ ఆహారం కాదు. కాబట్టి ప్రోటీన్ ఉంది అని కాదు, ఎంత ప్రోటీన్ ఉంది అనేదే చూసి మనం ఆహారాన్ని ఎంచుకోవాలి.